இன்று வருமோ நாளைக்கே வருமோ அல்லது மற்றென்று வருமோ அறியேன் எம் கோவே துண்ணுமல வெம்மாயை அற்று வெளிக்குள் வெளி கடந்து சும்மா இருக்கும் சுகம். అమ్మా ఎంతవరకు అయింది చాలరా? 1400 అనుకుంటా. కలైపర కిడైత కరుణై నన్ మీరే ఇలైపర వాய்த்த ఇన్సువై ఉనవే. వెరీ గుడ్. ఓకే. అనగా ఒకరు ప్రాణంతో జీవించుటకు మొదట గాలి, 2 నీరు, 3 ఆహారము, ఈ 3 అవసరం అన్నమాట. గాలి ప్రపంచమంతా నిండి ఉన్నట్లు ఆ దేవదేవుడు ఆ సర్వజీవులకు ఇచ్చి ఉన్నాడు. అట్లే నీరు కూడా ఈ భూమిలో పలు రకముల రుచులతో నింపి ఉన్నాడు. అందులో మంచి నీటిని సర్వజీవులు త్రాగునట్లు కొన్ని జీవులు ఉప్పు నీటిలో నివసించినట్లు చేసి ఉన్నాడు అనమాట. ఇప్పుడు సముద్రపు నీరు ఉప్పే. ఆ ఉప్పు నీటిలో పలు రకములైన జీవులు జీవిస్తున్నాయి అన్నమాట. ఆ రకంగా చేసినాడు. మనిషి గాలి లేకపోతే అనగా శ్వాస ఆడకున్నా కొద్ది క్షణంలో ప్రాణం పోవును. నీరు త్రాగకుండా కొద్ది రోజుల్లో ప్రాణం పోవును. ఆహారం లేకున్నా కూడా కొద్ది రోజులు బ్రతకగలరు, తర్వాత వాళ్ళ ప్రాణం పోతుంది అనమాట. ఆ తర్వాతే అతని ప్రాణం పోవును. గాని గాలికి నీటికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు. ఈ గాలి గాని ఉంటే చాలు, గాలి కొంచెం ముక్కు మూసుకున్నామంటే ప్రాణం పోతుంది అనమాట. ఎక్కువసేపు గాలి ఆడకుండా ఉండలేము. అప్పటికప్పుడే గాలి ఎప్పటికీ 24 గంటలు. అందువల్లే మనకు తెలియకుండా కూడా శ్వాసని దేవుడు పెట్టి ఉన్నాడు అనమాట. మనం ఎవరు తెలిసి పీల్చేదిలా, దాని పాటుగా జరుగుతూ ఉంటది ఆ పని. ఆ పని ఆగిన రోజు మనిషి చనిపోతాడు. అట్లే గాలి లేకపోతే ఇమ్మీడియట్ గా అందరికీ మరణము సంభవిస్తుంది. కాబట్టి గాలి జీవులకు అత్యవసరమైనది. ఆ తర్వాత నీరు, ఆ తర్వాత ఆహారం అన్నమాట. ఇప్పుడు గాలికి నీటికి మన ప్రయత్నం ఏం పెద్దగా లేదు. నీటికి ఇప్పుడు ఏదో డబ్బు ఇచ్చి కొనాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ యాక్చువల్ గా నీటికి గాని గాలికి గాని మన అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉంది. వర్షాధారం వల్ల మనకు నీరు బాగానే లభిస్తుంది. కానీ ఆహారానికి మనము శ్రమపడి మనము ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఆహారము, నీరు, గాలిని ఆ దేవదేవుడు పొందినట్లు దయ చూపి ఉన్నాడు. ఆ దేవుని దయను మనం జ్ఞానంతో తెలుసుకుని అట్టి దయను మన ఆత్మబంధువులైన ఇతర జీవులకు కూడా వాటిని వసంగవలెను. అట్లాగాని ఇతర జీవులపై మనం పరోపకార చింతనంతో ఆ విషయముల్ని, అంటే గాలి, నీరు, ఆహారమును అందించే విషయం గాని మనము ఆచరించిన అనుగ్రహ అనుభవం పొందగలము. దేవుని యొక్క అనుగ్రహ, దేవుని యొక్క దయ పొందగలము. ఇప్పుడు దీంట్లో గాలి మనం అందించాల్సిన అవసరం ఏం లేదు. అట్లాగే నీరు కూడా పెద్ద ఇదేం లేదు, ఎవరికి వాళ్ళు తీసుకు. కానీ ఆహార విషయంలో మాత్రం ఒక్కొక్కసారి మనము ఇతర జీవులకి మనము వేయాల్సిన పరిస్థితిలో ఉంటాము. అది మనం గాని దయతో, బాగా ప్రేమతో ఆ జీవులకు కానీ అవి కానీ ఇచ్చామంటే మనకు దేవుని అనుగ్రహ ఈజీగా వస్తుంది. ఆ అనుగ్రహము ఈజీగా పొందినప్పుడు ఆ అనుభవమే అనుగ్రహ అనుభవము అంటాడు. అదే ఆ దయని మనం పొందేదానికి, దేవుని దయని పొందేదానికి తొలిమెట్టుగా ఉండేది అదే అంటాడు. ఇతర జీవుల బాధలను, మెయిన్ బాధ ఏది? ఆహారంతోనే బాధ ఉంటుంది. అది నెంబర్ ఫస్ట్. అది తర్వాత ఔషధాలు, ఇంకొకటి చదువు, ఇంకొకటి షెల్టర్, ఇంకొకటి మిగతావి అన్నమాట. కాబట్టి ఆయన, మీరు జీవకారుణ్య సచ్చీలత పుస్తకం చదివినారంటే మొత్తం 7 ఇస్తున్నాడు అన్నమాట. ఈ 7 బాధల్ని మనం గాని ఇతర జీవులకు మనం గాని ప్రేమతో చేసినామంటే, ఇచ్చినామంటే మనకు దేవుని అనుగ్రహము లభిస్తుంది. దేవుని అనుగ్రహం లభించేదాన్ని మనకి ఏముందిరా అంటే, మన ధ్యానము, తపస్సు చేసినప్పుడు, మనము లోపల చూసినప్పుడు మన యొక్క ఆత్మ
మనకు కనిపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దేవుని అనుగ్రహం లేకుండా నువ్వు ఎంత ప్రయత్నం యోగంతో చేసినా లాభము లేదు. కాబట్టి ఆయన ఈ కృపానుభవం పొందగా మన దేహ ప్రాణములలో అలసట, రోగ నివారణలు పొంది జీవకళ జ్ఞానము ఏర్పడుతుంది. ఈ అనుగ్రహ అనుభవాన్ని మనము ఎక్కువగా పొందగలిగినామంటే మనలో జీవకళ అంటే మన యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది, ఔషధాదులు సేవించవలసిన అవసరము తగ్గుతుంది, ఆహారము కష్టపడి సంపాదించే ఆహారము కొద్దిగా ఆ కష్టం తగ్గి మనకు దొరికే పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నీ దేవుని కరుణ వల్ల మనకు ఇవన్నీ జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఆయన ఏమరా అంటే ఇతర జీవులకు ఈ అత్యవసరమైన కనీస ఈ 7 సదుపాయములు చేయాలి అంటాడు. ఆ 7 సదుపాయములు ఏది, 7 విషయంలో ఏది అంటే అది కానీ ఆ పుస్తకం చదివారంటే మీకు తెలుస్తుంది. జీవకారుణ్య సచ్చీలత పుస్తకము దయచేసి చదివండి, చదివితే తెలుస్తుంది. కనీసం అంటారు కదా, గొంతెండుకుపోతే కనీసం నీళ్లు కూడా లేదంటున్నారండి వాళ్ళు, ఇవ్వనంటున్నారు అంటారు. ఆ కనీసపు అనేది ఆ 7. ఆ 7 విషయంలో కానీ మనము ఇది చేశామంటే దేవుని అనుగ్రహము ఈజీగా మనకు ఆ మెట్లు కనిపిస్తాయి. కాబట్టి దేహ ప్రాణములలో అలసట, రోగ నివారణలు పొంది జీవకళ జ్ఞానము ఏర్పడుతుంది. దీనివల్ల మాయచే కల్పించబడు ఆకలి, రోగము, బాధలు, దుఃఖము తగ్గుముఖము పడుతుంది. వీటికంతా కారణం ఏది? మాయ. ఆ మాయని కంట్రోల్ చేసేది ఏది? దేవుని యొక్క అనుగ్రహం. మనం ఎప్పుడు అనుగ్రహాన్ని దేవుని వద్ద నుండి పొందుతామో మాయ యొక్క బలము తగ్గుతుంది. మాయ యొక్క బలము తగ్గినప్పుడు మనకు సంతోషం పెరుగుతుంది, జీవితంలో ఏమైనా సాధించగలుగుతాం. దాని మించి ఇంకేముంది? కాబట్టి అరుళూరిని ఎల్లాం ఆగం ఇది ఉన్మాయి అంటాడు. నీకు దేవుని అనుగ్రహం గాని వచ్చిందంటే నీకు అన్నీ వస్తుంది. అది లేనిదే లేదన్నమాట. నువ్వు ఏది సాధించాలనుకున్నా సాధించవచ్చు. కాబట్టి అనుగ్రహాన్ని పొందేదానికి బేస్మెంట్ ఏదిరా అంటే ఈ 7 ఆహారము, అది ఇది ఆ బుక్ తర్వాత చూద్దాం. అది ఆ శివగారిని సచ్చీలతల్లో మనకు ఇచ్చేసిన 7 విషయములు ఉన్నాయన్నమాట. అందులో కొన్ని సాధ్యం కానిది కూడా కొన్ని ఉన్నాయి. అంటే సంపుట అనే పరిస్థితి ఒకటి వస్తుంది. ఎవడైనా ఒకరిని చంపే పరిస్థితి వస్తే వీలైనంతవరకు అతన్ని కాపాడేదానికి మన ప్రయత్నం చేస్తాం. దాని నుంచి మనం అలా కాదనమాట కొన్ని విషయాల్లో. కాబట్టి అటువంటిది ఆ చంపుట నుండి కూడా రక్షించాలా. అట్లనే ఒక ఇది వస్తుంది దాంట్లో. అది కొద్దిగా మనకు అంటే సందర్భానుసారమే మనము నడుచుకోగలము, లేకపోతే మన ప్రాణానికి హాని. కాబట్టి అక్కడ కొద్దిగా మనము అది దేవుడే కూడా దాన్ని సమ్మతిస్తాడు. కాబట్టి ఈ 7 బాధల్ని ఎవరు తీర్చగలరో వాళ్ళకి దేవుని అనుగ్రహము ఏర్పడుతుంది. ఆ అనుగ్రహం వల్ల మాయ యొక్క కష్టములు, మాయ మనకు పెట్టే కష్టాలు, పరీక్షలు, వాటిల్లో మనము నెగ్గుకుని వస్తాము. ఇది ఇట్లు బాహ్యమున నీటితో ఆహారంతో పొందు సంతోషంలో ఆకలి, దాహము తీరి దేహ సంతోషము ఏ పూటకు ఆ పూట కలుగును గాని మన ప్రాణము మరియు ఆత్మకు అరుట్పరింజ్యోతి వలన కలుగు కరుణ అనే స్వచ్ఛమైన నీరు, షట్రుచులు అనే అమృతము పొంది ఆకలి దాహమును జయించి కృపా క్రియతో ఎప్పటికీ సుఖ సంతోషము నిరంతరంగా జీవించగలము. ఇంతకుముందే మనకు అగవంలో తెలిపినారు స్వామి గారు. మనకు అన్ని అమృతాన్ని కూడా మన ఆత్మలో నింపి పెట్టిన్నాడు దేవుడు. మనకు అందరికీ ఒక డౌట్ వస్తుంది, మనం 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, 150 ఏళ్ళు బ్రతుకుతా ఉంటే ఎలా? మనకు ఆహారానికి సంపాదించ కష్టపడాలి కదా. కష్టపడితే కానీ మనకు డబ్బు రాదు, డబ్బు వస్తే కానీ ఆహారాన్ని తినలేము. ఈ ప్రాణాన్ని మనం ఒకవేళ నిలుపుకోవాలంటే అది కదా ముఖ్యము అనుకుంటాము. కానీ ఈ లోపల
మనం కానీ సన్మార్గంలో ప్రయాణించినామంటే, జీవకారుణ్యంతో కానీ మనం పయనిస్తే మనలో ఆ అమృతము ఆటోమేటిక్ గా వర్షిస్తుంది. ఆ ఆటోమేటిక్ వర్షణ వల్ల, ఆ అమృతం వచ్చేదాని వల్ల మనకు ఆహారము నీటితో అవసరం లేదు. ఎప్పుడు ఆహారం నీరు అవసరం లేదో మనకు మలమూత్రంలో కూడా రాదు. కాబట్టి ఏం రావుతుందంటే మనకు నిత్యజీవులుగా మనం ఉండేదానికి వీలవుతుంది. ఈ నిత్యజీవులుగా ఉండేదానికి మనం చేయాల్సిన పని ఏమంటే దేవుని అనుగ్రహాన్ని పొందాలి. ఆ అనుగ్రహంతోనే మనము మన యొక్క కుండలిని శక్తిని మనం పైకి లేపగలము. కుండలిని శక్తిని లేపే పరిస్థితిలో దేవుడు ఏమరా అంటే మనకు అది మన వల్ల అవుతుంది అనే దీంట్లోనే మనకు మొదట 141 నెంబర్ అనుకుంటా, ఆ లైన్స్ లోనే ఆయన చెప్పినాడు, ఎట్டும் இரண்டும் ఇయ్యலும் ముర్పడియన అట్ట నిండ్రలి అరుపరింజోది. ఇది వచ్చి స్వామికి దేవుడు చెప్పింది, వள்ளలార్ గారికి దేవుడు. అదే మనకు కూడా వర్తిస్తుంది. మనము ట్రై చేయాలి కానీ ఈ కుండలిని అనేది సాధ్యం కానిది కాదు. ఎప్పుడు కుండలిలో మనం ప్రయత్నించి పైకి పోతామో ఆటోమేటిక్ గా అమృత ధార మనలో కురుస్తుంది. దాన్నంతా సాధించేదానికి నీకేమరా అంటే ఈ ఏజ్, ఏ ఏజ్ నుండి యూ ట్రై ఫర్ ఇట్ అంటారు. కాబట్టి ఇది అట్లాగా తెచ్చామంటే మనకు స్వచ్ఛమైన నీరు అండ్ షట్రుచుల ఆహారము అన్ని ఆత్మలుంటే మనకు అమృతం ద్వారా లభిస్తుంది. అట్లనేది ఈ పద్యం యొక్క సారము. నెక్స్ట్ 701. తెన్నైవా ఇక్కడైతే సెవ్విల నీరే తెన్నైవా అని పద్ధతి తిరుగు తింబాలే. టెంకాయ చెట్లను నారికేళ వృక్షము అని కూడా అంటారు. ఈ టెంకాయల్లో నీటిని ఎర్రనెలకాయలని ఇంకా ముదిరిన టెంకాయ నీళ్లు అటనేసి ఈ రకంగా టెంకాయలు మనకు ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాం, తింటున్నాం, ఆ నీళ్లు తాగుతున్నాం. వేసవి కాలంలో ప్రజలు దాన్ని అంటే ఎర్రనీళ్ళని విశేషంగా తాగుతూ ఉంటారు. కొందరు ప్రతిరోజు పరగడుపున ఎర్రనీటి కాయలు నీరును త్రాగుతూ కూడా ఉంటారు. ఇది దేహ ఉష్ణమును, ఆకలి, దాహములను తీర్చును. ఇది దేహ ఆరోగ్యమునకు తగిన నీరు. అట్లే ముదిరిన టెంకాయ నుండి తీసిన పాలు బహుశ్రేష్టమైనది. టెంకాయ పాలు అప్పుడప్పుడు టెంకాయ పాలు తాగండి. ఎందుకంటే కడుపులో ఉండే అన్ని మురికిని తీసేసేది అనమాట. కాబట్టి టెంకాయ పాలు తాగేది శ్రేష్టమైనది. టెంకాయ నుండి తీసిన పాలు బహుశ్రేష్టమైనది. హలో, అది దేహమునకు శక్తి ఇచ్చినది. కావలసిన ప్రోటీన్స్ వెజిటేరియన్ ఫుడ్ గా ఈ టెంకాయ పాలు మరియు ముదిరిన టెంకాయల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. టెంకాయ పాలు కడుపులోని ఇంటి బాధలైనా తీర్చగలదు. ఇట్టి శ్రేష్టమైన పాలతో అరుట్పరిన జ్యోతి యొక్క అనుగ్రహం పోల్చి వల్లలార్ గారు ఈ పద్యంలో చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఒక యూట్యూబ్ లో ఒక ఇది చూశాను నేను. అది ఎప్పుడో 1947 48లోనో ఒక కాన్ఫరెన్స్ డాక్టర్ది ఇంగ్లాండ్ లో జరిగింది. అదేదో వచ్చింది. దాని ఏమనంటే డాక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఒక స్కాలర్ చెప్తున్నాడు అనమాట, ఇండియన్స్ కి సాధారణంగా రోగాలు రావు. మనము దండిగా ఈ డయాబెటీస్ మందులు కనిపెట్టేస్తున్నాం. ఈ డయాబెటీస్ వాళ్ళకు సాధారణంగా రాదు. ఎందుకురా అంటే వాళ్ళు ఎక్కువగా టెంకాయ మరియు వేరుశనగకాయలు తింటున్నారు. ఇవి తినే వాళ్ళకి షుగర్ ఎటువంటి పరిస్థితిలోనూ రాదు. కాబట్టి మనం వాళ్లకు రోగం వచ్చేటట్టు క్రియేట్ చేయాలా. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు ఎవరు చూడు డయాబెటీస్ పేషెంట్ గా ఉన్నారు. మొదటి నుండే కూడా చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే టెంకాయ ప్లస్ బెల్లము, అట్లాగే ఇది ప్లస్ బెల్లము, ఏది వేరుశనగ పప్పు ప్లస్ బెల్లము, మీరు చైనా తినండి, చైనా తినండి. అవి అంత పొటెన్షియాలిటీ ఇస్తుంది మన దేహానికి, ఇమ్యూనిటీ భలే పెంచుతుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి రోగాలు రావు.
కానీ మన లోపం ఎవరా అంటే ఇప్పుడు పిల్లలకి ఏ పిజ్జా ఇంకా ఏదో ఉంది కదా బర్గర్ అది ఇది ఇవి ఇచ్చి వాళ్లకు ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి మన యూట్యూబ్ని వాళ్ళకి దీన్ని ఇచ్చి వాళ్ళ కళ్ళు చెడిపోయేటట్టు 10 ఏళ్ళలోనే వాళ్ళు అర్థం వేసుకునే పరిస్థితి ఇస్తున్నాం అనమాట. ఇట్లాంటి విషయాలంతా ఏమరంటే ఎక్కువగా నిజంగానే ఈ టెంకాయ పాలు అమృతం లాంటిది. ఈ విషయంగా ఆయన ఇప్పుడు మాకు ఇవన్నీ అగవల్లో కొన్ని పండ్లు, ఈ టెంకాయ నీళ్లు, టెంకాయలు ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ ఎవరంటే దేవుడు నిజంగా మన ప్రాణాన్ని మనలో బాగా ఆరోగ్యంగా నిలుపుకునేదానికి దేవుడి ఆయన చెప్తూ వీటితో దేవుడిని పోల్చుకుంటా ఉన్నాడు అనమాట. దేవా నువ్వు ఎటువంటి ఎంత అంటే టెంకాయ నీళ్లతో సమము, టెంకాయతో సమానమైన వాడు, అది ఈ రకంగా పోల్చేదానికి ఎందుకు అంటే తన యొక్క కుండల్ని దీంట్లో సహస్రాన్ని చేరిపోయినప్పుడు ఆయనకు దేవుణ్ణి చూసి ఆ తన్మయత్వంలో ఏం చేయాలా అనేసి అర్థం కాలేదు. కాబట్టి ఈ రకంగా పొగుడుతా ఉన్నాడు. ఈ పొగడితేనే ఇప్పుడు గత కొన్ని పద్యాలుగా వస్తున్నాయి, ఇంకా కొన్ని పద్యాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ఎట్లా దేహం మారింది వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలోనే నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను మీకు. ఏమరా అంటే ఆయన మూలాధారం నుండి పై ఆ కుండలి శక్తి ఆయన తెప్పించుకున్నప్పుడు అంటే దాంట్లో ఆయన ఆ ప్రయాణంలో ఆయన ఏమేమి అనుభవాన్ని పొందినాడు అనేది ఒక పాటలో వివరించున్నారు. అది వచ్చి అగవల్లో లేదు, సపరేట్ గా ఆణి పొన్నంబల కాక్షి అనేసి ఇస్తున్నారు అన్నమాట. ఆణి ముత్యము అంటాము కదా, ఆణి అంటే తెలుస్తుంది దాని యొక్క, అది వచ్చి ద గ్రేటర్ అనేది ఒక దీంట్లో వస్తుంది. అంటే గొప్పదనమైన ఆణి పొన్నంబలం అంటే మనకు అంబరము అంటున్నాము కదా, అది మన ఇదన్నమాట. ఏది ఆజ్ఞాచక్రము వద్దకి ఆయన ఎలా పోయింది, ఆ తర్వాత సహస్రాన్ని ఏ రకంగా ఆయన చూడగలిగినాడు అటనేది మాత్రం ఇక్కడ వివరించున్నాడు. దాంట్లో ఆ విషయాన్ని దయచేసి కొంచెం వినండి, కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఆణి పొన్నంబలత్తే కండ కాక్షిகள் అద్భుతమైన దృశ్యాలు అంటాడు ఆయన. ఆ దృశ్యాలు ఎటువంటిది అంటే అతి అద్భుతము. జ్యోతి మలై ఒன்று జ్యోతి వీధిயில் జ్యోతి మలై ఒன்று తోన్రిట్టు అంటాడు. ఫస్ట్ జ్యోతి పర్వతము ఆయన కనిపించినాడు. అంటే మామూలు జ్యోతి చిన్నదిగా ఉంటది, ఆ ఒక్క సైజులో ఉంటది. ఇక్కడ ఆయనకు జ్యోతి పర్వతమే కనిపించింది అన్నమాట, అంత పెద్దదిగా కనిపించింది. ఆ పర్వతాల్లో ఆ పర్వతం పైన ఒక వీధి కనిపించిందంట. మనం తిరుమల గాలిగోపురం ఎక్కినాక వీధి దారి కనిపిస్తుంది కదా మనకు, అంటే కాలు నడకపోయినా అట్లా పోయిన వాళ్ళకి తెలుస్తుంది. జ్యోతి పర్వతము, ఇప్పుడు తిరుమల అనుకుందాము, తిరుమలలో జ్యోతి పర్వతము అనుకున్నాక అక్కడి నుండి పైన గాలిగోపురం ఒక దారి పోతుంది. ఆ దారిలో అది వీధి ఉండొచ్చుదండి, అంటే ఆ వీధి ఒకటి కనిపించింది. ఆ వీధిలో ఆయన ప్రయాణిస్తున్నాడు అన్నమాట. ఆ వీధిలో నేను ప్రయాణించినాను. ఆ వీధి నడు ఒక మేడ இருந்தదని, అక్కడ ఒక మాడిగా ఒకటి ఉండిందన్నమాట. మేడై మేల్ ఏరినేన్ మేడై మేల్ అంగూరు కూడం இருந்தது. ఆ మేడ పైకి ఎక్కాయంట ఆయన. పైకి ఎక్కితే అక్కడ ఒక కూడం అంటే ఒక గూడు లేదా ఇంకొక చిన్న ఇల్లు అనుకుందాం, ఆ పైన అది ఉండింది. కూడத்தை నాడ ఆ కూడ మేల్ 7 நிலை మాడం இருந்ததడి. ఆ గూడి పైన పైకి ఎక్కితే దానిపైన 7 స్టేజెస్, 7 అంతస్తుల మాడం. 7 అంతస్తుల మాడం అంటే ఎదురా అంటే గూటు లాగా అని చెప్పాలి దాన్ని కూడా. హలో సార్, 7 అంతస్తుల మేడ అనొచ్చు కదా అంటున్నా. అలా హలో
హలో ఏమ్మా? హలో అదే 7 అంతస్తుల మేడ అనొచ్చా అంటున్నా. 7 అంతస్తుల మేడ. ఓకే ఆ 7 ఓకే అంతస్తుల మేడలో ఒక్కొక్క అంతస్తులోనూ ఎలా ఉండింది ఏంటంటే దాన్ని నేను ఎలా చెప్పగలను అని చెప్పేసి, ఒక మేడలో మొదట్లో ఒళిర్ముత్తు ప్రకాశమైన ముత్యములు తెల్లగా ఉన్నాయి. ఆ తెల్లటివి లైట్ బ్లూగా కూడా మారుతా ఉంది. అటువంటి ముత్యములు ఉన్నాయన్నమాట. ఆ తెల్లటి, ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ బల్బులో మారుతూ ఉంటుంది కదా కలర్స్, ఆ రకంగా కూడా ఎలక్ట్రిసిటీ బల్బ్స్ ఉన్నాయి. ఆ రకంగా వెண்మణి తెల్లటి ముత్యంలో సీర్ నీలం అంటాడు, అంటే లైట్ నీలం. ఆ దీంట్లో అది మారుతూ ఉన్నదంట. అక్కడి నుండి దాన్ని చూసి నెక్స్ట్ దీనికి పోతాడు. ఇంకొక దీంట్లో మేడలో కరునీలం, బ్లాక్ నీలం, అంటే ఎవరంటే థిక్ నీలం. అటువంటి నీలము అదే పవళంగా మారుతుందంట. పవళం అంటే ఎరుపు రంగు, అంటే ఎక్కువ, అంటే థిక్ నీలం ఏమవుతుందంటే ఎరుపు రంగు పవళంగా మారుతుంది. అటువంటి వింత అంతా అక్కడ ఉన్నది. నెక్స్ట్ దీనికి పోతే మరకత పచ్చై, మరకతంలో ఉన్న పచ్చ మాణిక్యం, ఎర్రటి మాణిక్యంగా తయారవుతుందంట. ఇటువంటివంతా అక్కడ నిలబడి చూస్తే అవన్నీ మనకు కళ్ళకి ఒక విధమైన సంతోషాన్ని కలిగించే పరిస్థితుల్లో అవన్నీ అటువంటి ఇది మనకు కనిపిస్తున్నది. తర్వాత ఇంకొక దానికి పోతే పెరుముత్తు వజ్రపేర్మణి ఆచుదడి అంటాడు. పెద్దని ముత్యాలు, పెద్ద పెద్ద ముత్యాలు ఉన్నాయి. ఆ ముత్యాల్లో వజ్రములుగా అవి జ్వలిస్తూ ఉన్నాయంట. ఇంకొక స్టేజ్కి పోతే పవళ తిరల్ వెண்మణి, ఈ ఎర్రటి పవళములు తెల్లటి ముత్యములుగా మారుతున్నాయంట. ఆ రకంగా అవి మనకు కనిపించేది ఏంటంటే ఒక మాయ, ఒక దీంట్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక విధమైన ఆశ్చర్యకరమైన ఇదిగా కనిపిస్తుంటది. పుగలోర్ నిలయిల్ పొరుంది పన్మణి పొన్మణి ఆచుదడి అంటాడు. అంటే పలు రకములైన మణులు ఉన్నాయి, అవన్నీ బంగారుగా కనిపిస్తున్నాయి, బంగారు మణులుగా కనిపిస్తున్నాయి. 10யோர் நிலையில் పగర్ మణి ఎల్లాం స్ఫటిక మార్చుదడి. ఆ తర్వాత లాస్ట్ లో అన్ని స్ఫటికల్లాగా కూడా కనిపిస్తున్నాయంట. ఈ రకంగా ఆయన ఈ మణులంతా పలు కలర్గా, అన్ని నవమణులుగానూ అవి గోచరిస్తున్నాయి. నవమణుల నుండి ఒక్కొక్క రకంగా సపరేట్ గా చూసే లోపల ఇంకొక రకంగా మారుతా ఉన్నాయి, ఇంకొక రకంగా మారుతున్నాయి. అన్ని కడాన స్ఫటిక వర్ణానికి కూడా వచ్చేస్తున్నాయి. అంటే హై లెవెల్లో ఉన్నాయి, అది లో లెవెల్కు వచ్చేస్తున్నాయి. లో లెవెల్లో ఉండేది హై లెవెల్కి వస్తున్నాయి. ఈ రకంగా మనం భ్రమించేటట్టు అన్ని రకాల మణులు అన్ని రకాలుగా అది మార్పు చెందుతూ వస్తున్నాయి అని అంటున్నాడు అనమాట. తర్వాత ఈ 7 భవనములు 7 అంతస్తులు దాటి 7 నిల మేలు ఇరుందదు స్తంభం అంటాడు. ఒక స్తంభం ఒకటి అక్కడ నుండి ఉందంట. ఆ 7 అంతస్తుల పైన ఒక స్తంభం ఉంది. ఆ స్తంభం పైన నేను ఎక్కేదానికి నేను స్టార్ట్ అయినాను, అంటే ఆ స్తంభం పైకి నేను ఎక్కుతున్నాను. అక్కడ నాకు ఏమరంటే నేను స్తంభం పైన ఎక్కను దాన్ని నేను ఏమేమి ఫేస్ చేశాను అని చెప్పేదానికి నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. அங்கே சக்திகள் 1000 అవగా ఆగ వందారగడి. శక్తిகள் అంటే శక్తులు అంటే ఆడశక్తులు మగ శక్తులు అందరూ కలిసిన శక్తులు. ఆ శక్తులు వేలకు వేలు ఆయనకు ఎదురుగా వచ్చారు. ఆ స్తంభాన్ని ఈయన ఎక్కుతూ ఉంటే అక్కడ వేలుగా వాళ్ళు వస్తున్నారు. వందు మయక్క అక్కడ ఏమరంటే వాళ్ళు డాన్సర్స్ అంటారే, మనము సినిమాలో చూస్తాం కదా, ఇంద్రుడు రమ్మ మేనకలను పంపించినట్టు వాళ్ళు అందమైన శక్తులంతా వచ్చి ఈయన
ఆయన భ్రమించేటట్టు, ఆయన ఇదయ్యేటట్టు, అంటే తన యొక్క ఎక్కడ ఏమిరా అంటే మన తపోశక్తి అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని బ్రేక్స్ పడేటట్టు నేచర్ చేస్తూ ఉంటది. ఆ రకంగా ఈయన కూడా నన్ను వాళ్ళ వలలో వేసుకునే దానికి తగినట్లు వాళ్ళు ఆ శక్తులు వేల కొలది అందమైన శక్తులు వచ్చారు. నన్ను వాళ్ళు అంటే ఆ డాన్స్తో కానీ ఇంకో దాంతో కానీ ఆయన ఇది అయిపోయేటట్టు ఆ రకంగా వాళ్ళు అందంగా ఉన్నారు. అందమైన శక్తి వచ్చి నన్ను ప్రేరేపిస్తున్నాయి అంటాడు. నేను ఆ ప్రేరణకంతా కూడా నేను ఇది కాకుండా నేను ఇంకా దేవుని దయ వల్ల ఒక వల్లభత్వాన్ని పొంది అక్కడి నుండి వాళ్లను దాటి పైకెక్కినాను. వల్లభత్తాల్ అంద మా స్తంభం ఏరి మణిముడి కంటినడి. అక్కడ నాకేమరా అంటే మణిముడి అంటే దేవుని యొక్క కిరీటము, ముడి అంటే తల శిరస్సు భాగం అన్నమాట. దేవుని యొక్క శిరస్సు నన్ను దారి చూపి నడిపించింది. అంటే ఎటువంటి మైకము పొందకుండా ఈ అందములతో దాంతో పైకి పోయినప్పుడు దేవుని యొక్క అనుగ్రహంతో దేవుని యొక్క కిరీట భాగము నాకు కనిపించింది అంటాడు. మణిముడి మేల్ ఓర్ కొడుముడి నిండ్రదడి అంటాడు. ఈ కొడుముడి అనేది ఏదైనా అంటే అందము లేని విధంగా, అంటే ఒక విధమైన ఆ జుట్టు ఎట్లా పడితే అట్లా ఉండే జుట్టుగా ఉంటది. ఆయన చెప్తాం కదా మనం మామూలుగా గమనించేసేది, ఆయన ఇట్లా అంతా ముడేసినాడు అట్లా ముడేసినాడు అన్నట్టు అది ఏదో ఉన్నట్టుంది. యాక్చువల్గా నాకు దాని మీనింగ్ అర్థం కాలేదు. ఆ కొడిముడి నిండ్రదే అంటాడు, కొడుముడి నిండ్రదే అంటాడు. ఆ కొడుముడి అంటే ఆయన యొక్క శిరస్సులో వెంట్రుకలు కనిపించినాయి అన్నట్టు ఆయన భావన అన్నమాట. నిండ్రది మற்று அது కండేయండి అమ్మ మற்றது కొడుముడి మేల్ 1008 మాతృ పొర్కోయిలు இருந்ததடி అంటాడు. ఆయన యొక్క ఆ దీనిపైన వెంట్రుకల పైన ఒక 1008 రేకుల గల సహస్రారము కనిపించింది అంటాడు. 1008 మాతృ పొన్ కోయిల్ இருந்ததடி, ఒక గుడి. ఆ గుడిలో 1008 స్తంభాలు ఉన్నట్టు. స్తంభాలు అంటే రేకులు, తామరపు రేకులు 1008. దానిపైన దేవుడు ఉన్నట్టు మనకు క్యాలెండర్లు అవి ఇవి సృష్టిస్తూ ఉంటారు. తామర పూల పైన దేవుడు ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన దేవుడిని పెట్టి కూర్చోబెట్టి ఉంటారు, నిలబెట్టి ఉంటారు అన్నమాట. ఆ రకంగా అది నాకు కనిపించింది. కోయిలై కంటే అంగే గోపుర వాయిలల్ కూసాదు నిండ్రేనండి అంటాడు. ఆయన అంటే ఇక్కడే ఆయనకు ఆజ్ఞ దీనిపైన దానికి ఇది కూడా ఆయనకు ఆ ఇది కనిపిస్తుంది సహస్రారం. ఇంకా ఆయనేమో ఆజ్ఞ దాటి చేరలే, ఇంకా ఆయన అది కనిపించింది అంటాడు. అక్కడ కనిపిస్తుంది ఆయనకి ఆ సహస్రానికి. ఆ కోయిల కంటే అంగే గోపురవాయిలు కూసాదు, భయం లేకుండా కొద్దిగా కూడా ఏమరా అంటే కొంచెం జంకు ఉంటారు కదా, ఇటువంటి ప్లేస్లో అందరూ జంకుతారు. మనం బయట ఊరు ఏమన్నా పోతేనే ఒక ప్లేస్ పోతే జంకుతాం, ఎవరిని ఎట్లా అడిగేది ఏమని. ఆయన ఎటువంటి జంకు లేకుండా నేను నిలబడ్డాను అక్కడ. గోపురవాయులు శక్తిగల్ సత్తగల్ కోడి పల్కోడి అడి అంటాడు. అంటే అక్కడ ఆడ మగ శక్తులు కోట్ల కొలది ఉన్నారంట. మొదట కనిపించిన శక్తులు వేరే, ఇప్పుడు ఈ శక్తులు అక్కడ ఆ స్టేజ్ లో ఉండే శక్తులు అన్నమాట. వాళ్ళు కోట్ల కొలది ఉన్నారంట. అంటే అంత దూరమైన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళలోనే. ఆంగవర్ వన్నం వెళ్వన్నం సెవ్వన్నం మున్ ఐవన్నం ఆగుమడి అంటాడు. అంటే 5 మనం ఆల్రెడీ చదివి ఉన్నాము. 5 రకాల వర్ణములు దేవుడి యొక్క సృష్టిలో ఉండేది. 5 × 5, 5లో 5గా 5 భాగాలు వేసి 25 వర్ణములు వాటి మిక్సింగ్ తో సహా ఉంటది అనమాట. ఆ రకంగా ఆ 5 రకముల వర్ణములతో ఉండే ఇవి అంటే అక్కడ ఉండే సీనరీ, ఆ పరిస్థితులు అక్కడ ఉండే ఇవంతా కూడా
ఆ దేవతలు 5 రకాలుగా కూడా 25 రకాలుగా 5 రకాలుగా కూడా ఉన్నారంట. ఇప్పుడు మనుషుల్లోనే బ్లాక్ గా, ఎర్రగా, పసుపుగా 2 కలబోసిన వాళ్ళుగా ఎంతమంది ఉన్నాం. ఆ రకంగానే అక్కడ కలర్ఫుల్ వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఆ దేవతలు, శక్తులు ఈ రకంగా ఉన్నారు అంటాడు. ఆ అంగు అవెల్లాం ఇంగి యార్ ఎవరు యార్ ఏమో అప్పాలేసండి. ఈయన ఎవరు ఆయన కొత్తగా వచ్చినాడు, మన దీంట్లో గ్రూప్ లో లేనివాడు కదా అట్లనేసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు ఉంటా ఉంటే వాళ్ళని దాటి ఇంకా పైకి పోయినాడు ఆయన. అప్పాలే సెండ్రేన్ అంగోర్ తిరువాయిల్ ఐవర్ ఇరుందారడి అంటాడు. ఇక్కడ కనిపిస్తారు ఎవరు? పంచమూర్తులు. ఇంకా పైకి వెళ్తే ఆ శక్తుల్ని దాటుకుని పైకి వెళ్ళినప్పుడు అక్కడ పంచమూర్తులు, తెలుగులో వైష్ణవంలో త్రిమూర్తులు అంటారు, అదే శైవంలో పంచమూర్తులుగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏరంటే మన అడ్మినిస్ట్రేషన్, మన పుట్టుక నుండి మనకు తిరిగి ఇంకొక బర్త్ ఇచ్చేంత వరకు వాళ్ళ పనులు ఉంటాయి. అవి ఆల్రెడీ మనం ఎప్పుడో చెప్పుకున్నాము ముందే. కాబట్టి ఈ పంచమూర్తులు అక్కడ ఉన్నారు. మట్టారెండ్రు వழிகாட்ட మేలోర్ మణివాయిల్ ఉట్టేరడి. అక్కడ ఈయన వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఎలా పోవాలా, ఎక్కడికి పోవాలా అన్నట్టు, ఎట్లా పోవాలంటే వాళ్ళు దారి చూపించారంట ఆ పంచమూర్తులు. ఎన్నుం ఆ వాయిలిల్ పెన్నోడు ఆనాగా ఇరువరు ఇరుందారడి అంటాడు. అక్కడ పైకి ఎక్కిన కొద్దీ పంచమూర్తులు దాటిపోయినాక అర్ధనారీశ్వరులుగా 2 ఉన్నారంట. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఇద్దరిని చూసినా ఇద్దరిలోనూ మగ ఆడ 2 కనిపిస్తా ఉంది. ఈ రకంగా 2 ఉన్నారు. అవ్వాయిల్ పెన్నోడు ఆనాగా ఇరువరు ఇరుందారడి అంగ அவர் காட்ட అణుక్క తిరువాయిల్ అన్బోడు కండేండి. అక్కడ వాళ్ళు చూపించారంట, అదో దేవుడి సన్నిధి, అదిగో ఉంది చూడు దేవుని సన్నిధి. అట్లని వాళ్ళు ఆ సన్నిధిని వాళ్ళు చూపిస్తున్నారు. అక్కడ ఆ సన్నిధిని నేను చూశాను. అత్తిరువాయిల్ ఆనందవల్లి ఎన్ అమ్మాయి ఇరుందాలడి అంటాడు. అక్కడ బాగా కొద్దిగా లోపలికి పోయి చూసినప్పుడు మా తల్లి ఆనందవల్లి ఉండింది అంటాడు. అమ్మాయి కండేనడి అవల్ అరుళ్ కొండేనడి. ఆ అమ్మని నేను చూశాను, ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందాను. ఆమె అమృతాన్ని తినిపించింది. అముదం ఉండేనడి తాంగుం అవళ అరుళాలే నటరాజు సన్నిధి. అప్పుడు ఆమె నన్ను పైకెత్తుకుని దేవుడి యొక్క సన్నిధానాన్ని చూపించింది, దేవుని యొక్క సన్నిధిని చూపించింది. అవల్ అరుళాలే నటరాజర్ సన్నిధి కంటేనడి. ఇట్లా పోతే నటరాజర్ సన్నిధి, ఆ సన్నిధిలో ఏదిరా అంటే ఫస్ట్ ఆమె ఉండేంత వరకు పోయింది వచ్చి ఏదిరా అంటే మన యొక్క ఆజ్ఞాచక్రము. ఆజ్ఞాచక్రం నుండి ఆమె అంటే ఆ దేవుని యొక్క కృప లేనిదే నిరాధార చక్రాలు దాటి ఆ పక్క నుండే సహస్రారంలోని ఆ దైవాన్ని, నటరాజుని, ఆ దేవుణ్ణి మనము చూడలేము. ఆ దేవుడు ఏ రకంగా ఉంటాడంటే అక్కడ కొద్దిగా కూడా ఎటువంటి చైతన్యం అంటే ఇది లేకుండా, అంటే కదలిక లేని పరిస్థితుల్లో ఆ సహస్రారంలో ఆయన ఉంటాడు. ఆ కదలిక లేని సహస్రారంలో ఉండే దేవుడే ఇక్కడ కదులుతూ చైతన్యంతో ఆజ్ఞలో ఉంటాడు. ఆజ్ఞ దాటేంత వరకు మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి. దేవుని అనుగ్రహము, మన యొక్క ప్రయత్నము 2 జరగాలి. అక్కడ పోయినాక దేవుని అనుగ్రహంతో తప్ప మనము సహస్రారాన్ని చేరలేము. తాంగుం అవళరులాలే నటరాజ సన్నిధి కండేయండి. ఆ సన్నిధి సెండ్రు అంటాడు. అంటే ఆ నిరాధార చక్రాలంతా కూడా దాటుకుని పోయి ఆ సన్నిధానంలో నేను నా కండ కాచి సామి అరివారడే అని వదిలేస్తాడు. దాన్ని ఆయన చెప్పలేకపోయినాడు, లేదా చెప్పకూడదు అనుకున్నాడో చెప్పలేకపోయినాడో తెలియదు. కానీ అది ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని దేవుడికే తెలుసు ఆ అనుభూతి అన్నట్టు. ఆ సహస్రారానికి నిరాధార చక్రాన్ని దాటిపోయినప్పుడు ఆయన
అట్లే వదిలేసి దాన్ని మనకు చెప్పలే, దాంతో ఈ ఆని పొన్నంబలది ఎండ్ చేస్తున్నారు స్వామి. ఈ రకంగా ఇప్పుడు అనుభవానికి దాన్ని తెస్తున్నారు. అంటే తపస్సులో నేను అంతవరకు పోయినాను ఇంతవరకు పోయినాను అంటున్నారు కదా, వాళ్ళు దయచేసి కంపేర్ చేసుకోండి. ఇలా ఉందా, మీ అనుభవం వేరేగా ఉందా అట్లనేది కంపేర్ చేసుకోండి. ఈ అనుభవం ఆయన సాధించిన అనుభవం, సాధించి సక్సెస్ అయిన అనుభవం కాబట్టి దీన్ని మనం తీసుకుంటున్నాము. ఈ రకంగా మీరు దీన్ని కంపేర్ చేసుకొని మీరు మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు ఎవరు గాని. కాబట్టి ఇది ఆ ఆని పుణ్యంలో ఆయన ఇది. ఈ రకంగా ఆయన ఆ శాస్త్రాన్ని చేరిన దానికి దేవుని అంటే అమ్మ యొక్క అనుగ్రహం. ఇక్కడ వచ్చి మనం చేసిన పొరపాట్లు ఎన్ని ఉన్నాయంటే, అమ్మ సపరేటు, అయ్యా సపరేటు, ఇంకా ఉండేది సపరేటు. ఈ రకంగా సపరేట్ గా చూసిన దానివల్ల మనం ఏ స్థితి కూడా ఒక్క మెట్టు కూడా మనము చూడలేకపోతున్నాం. వినిపిస్తా ఉందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు మనము ఏది కానీ సక్సెస్ కాలేకపోయేదానికి కారణం ఎవరంటే, మన పెద్దవాళ్ళు ఏమో మనకు స్కెచ్ చేసి ఇచ్చేశారు, కానీ మనము వేరే రకంగా డైవర్ట్ చేయబడినాము. కాబట్టి మనము నిజాన్ని గ్రహించలేకపోతున్నాము. మన టైర్స్ వేస్ట్ అవుతున్నాయి. దేవుణ్ణి కనుగొనేదానికి కుండలిని అనేది ఒకటి ఉంది, దాన్ని సాధిస్తే అన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి ఉన్నారు. కానీ ఆ కుండల్ని సాధించేదానికి మనం ఏమనంటే సపరేట్ దేవుళ్ళని పెట్టుకుంటాం. దేవుడు అనేది ఒకటే అనే దీనికి మనం రాలేకపోతున్నాం కాబట్టి మనం దేవుడు సక్సెస్ కాలేకపోతున్నాము. కాబట్టి ఈ రకంగా ఆ ఫైనల్ దీనికి మనము పోయేదానికి దేవుని అనుగ్రహం, ఇక్కడ కూడా దేవుని మూలాధారం నుండి పోయేదానికి కూడా దైవ అనుగ్రహం కావాలి. కానీ కూడా మన యొక్క ఇది కూడా ఉంటే ఎక్కువ భాగం మన యొక్క ప్రయత్నం ఉండాలి. ఆ తర్వాత దానికి తోడవుతుంది దేవుని అనుగ్రహం, అప్పుడు పైకి పోతాం. కానీ ఆజ్ఞాచక్రం ఉండి శాస్త్రాన్ని చూసేదానికి మనకి అంటే టోటల్ గా దైవ అనుగ్రహమే ముఖ్యంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అమ్మ అనేది అంటే దయ ఎక్కువ కలిగినది కాబట్టి అమ్మ అనేసి ఇక్కడ పేర్కొన్నారు. మనము ఇక్కడ నుండి అగవల్లో చూస్తూ వస్తాము. అమ్మ అంటాడు ఆ అరుపేరు జ్యోతిని, అయ్యా అంటాడు, గురువు అంటాడు, ఇంకా నా యొక్క తోడు అంటాడు. ఇన్ని రకాలుగా ఒక్క దేవుణ్ణి ఆయన చెప్పుకుంటాడు. ఆయనే అవన్ అంటాడు, అంటే వాడు అంటాడు, ఆమె అంటాడు, అది అంటాడు. వస్తువుగా నేచర్ గా చూసినా అదే, అమ్మగా చూసినా అదే, అయ్యగా చూసినా అదే. కాబట్టి ఇవన్నీ ఒకటే. నువ్వు ఏ రకంగా ప్రేమగా పిలుచుకున్నా అది నీకు వస్తుంది. కానీ దాన్ని వదిలేసి అమ్మ సపరేట్ దానికి విగ్రహాన్ని, అయ్య సపరేట్ దానికి విగ్రహాన్ని చేయి, కొన్ని మంత్రాలు దానికి కూర్చుకో, ఆ మంత్రాలు నువ్వు వాళ్ళు ప్రసన్నమవుతారు. దైవాన్ని మనము పార్ట్ పార్ట్గా చూస్తున్నాము. కాబట్టి దైవాన్ని పూర్తిగా దర్శించలేకపోతున్నాము. గుడ్డోళ్ళు ఏనుగును చూసినట్టు చూస్తున్నాము. దానికి మత ప్రవక్తలంతా కూడా ఆ రకంగానే వాళ్లతోనే ఎండ్ చేసుకున్నారు. కాబట్టి స్వామి వడలారుగా మతాన్ని వదిలే, నువ్వు ఏ మతం తీసుకున్నా ఆ మతము స్థాపించిన వాళ్ళలో కూస్తుంది, దాని నుంచి లేదు. కాబట్టి ఈ మతాలకంతా అతీతమైన వాళ్ళరా, అన్ని మతాలకి ఏ కారణకర్త ఆయనే. కాబట్టి ఈ మతాన్ని అన్ని వదిలేయండి అంటాడు. ఏ మతమైనా వద్దు, ఏ మతమైనా సమతం. ఈ మతం ద్వారా ఈ మతంలో పుట్టిన వేరే మతానికి అవసరమే లేదు. హిందువుగా ఉండి నువ్వు కుండలికి పో, క్రైస్తవుడుగా ఉండి కుండలికి పో, ఇంకా మహమ్మదుడుగా ఉండి కుండలికి పో, బౌద్ధుడిగా ఉండి కుండలి, ఎట్లయినా పో. దేవుడు అనేవాడు అన్ని మతాలకి కారణకర్త.
కానీ ఆ మతంలో చెప్పిన దేవుడు మాత్రమే దేవుడు కాదు. అది ఒక పార్ట్ అంతే. ఇది కానీ మనకు అవగాహనకు వచ్చేసిందంటే మనకు దేవుని యొక్క ఇది స్వరూపం మనకు ఇదిగా అర్థమవుతుంది. ఈ దీనికి వచ్చేదే కష్టం. ఎందుకంటే ఒక విధమైన సాంస్కృతిక సొసైటీకి మనము అలవాటు పడిపోయినాము. మనము ఈ రకంగా డిఫరెంట్ గా ఉంటే కూడా చూసేవాళ్ళు మనల్ని అవమానం చేస్తారు, ఇంకా ఇది చేస్తారు. మనం ఏమరా అంటే ఇంకా కూడా సొసైటీ మారలేదు కాబట్టి దీంట్లో వేరే ఇప్పుడు ఏమరా అంటే కొన్ని పరిస్థితుల్లో ఏమరా అంటే మనల్ని కంపెల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ఉండకూడదు, ఈ రకంగానే ఉండాలనేసి. ఇట్లంతా లేకుండా ఒక పరిస్థితిలో స్వాతంత్రంగా మనము దేవుణ్ణి చూసేదానికి మనం వీలైనంత వరకు మనము సంఘాన్ని ఎదిరించాల్సిన అవసరం లేదు. సంఘంలో ఉండుకునే మనము దేవుడు ఒక్కడైన పరిస్థితికి మనం రావాలి. ఆ పరిస్థితికి వచ్చి మనము ధ్యానం చేసి తపస్సు చేసాం. తపస్సు ధ్యానం అంటే తప్పుగా అనుకుంటున్నారు అందరూ. తపస్సు అనేది ఏదంటే ఒక పనిని స్టార్ట్ చేసి ముగించడమే తపస్సు. కూర్చొని అదే పనిగా కూర్చొని చేసేది కాదు. ఆ పని మీదనే ఉండాలి మనకు. ఆ పని ఎలా కంప్లీట్ చేయాలనేది, ఆ పనిని కంప్లీట్ చేసేదే తపస్సు. ఆ రకంగా ఈరోజు కుండల్ని సాధించాలనుకున్న వాళ్ళకి వాళ్ళు మామూలు జీవితంలో ఎన్ని రకాలుగా ఏ రకాలుగా వాళ్ళు ఉండిపోయినా జీవిస్తూ ఉన్నా కూడా వాళ్ళ ధ్యాస ఎక్కడ ఉండాలంటే ఆ దీనిపైనే ఉండాల. అది సాధించిన రోజు వాళ్ళ తపస్సు ఫలించింది అట్లనే అర్థం. కాబట్టి మనం ఏమనంటే అదే సమాధి స్టేజ్కి పోతూ ఉంటారు, ఇది చేస్తున్నారు, ఇవన్నీ అనుకుంటా ఉన్నారు. మామూలుగా ఏమనంటే ముక్తి అనేది ఏమరా అంటే చచ్చిపోయినకపోయేది అనేసి ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పి ఉన్నాను నేను అనుకుంటా. అట్లా కాదు. ముక్తి అనేది అంటే తన ప్రాణాన్ని ఈ దేహం నుండి బయటికి తీసి తిరిగి ఆ ప్రాణాన్ని తన దేహంలో తిరిగి ఎవరు పొందుపరచగలరో వాళ్లే ముక్తి పొందినట్లు. ముక్తి అంటే కూర్చొని ఏదో తపస్సు చేసి దాంట్లోనే ప్రాణం పోయేదో తిరిగి శ్వాసని అడ్డగించుకునేదో కాదు. చాలా లోపల మనం డీప్ గా చూసి 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 మనం ఏమరా అంటే నిజాన్ని గ్రహించాలి. ఈ రకంగా ఆయన ఇన్ని బాధలతో శాస్త్రాలను చేరినప్పుడు ఆయనకు పట్టరాని సంతోషము. ఆ పట్టరాని సంతోషంలో అక్కడ దేవుని ఎదురుగా ఈ రకంగా అంతా పొగుడుతూ ఉన్నాడు. నెక్స్ట్, నీర్ నసైతేర్க்கும் నెల్లియంగనియే వేర్ విளைపవిన్ మెన్ సువై సులయే అంటాడు. నెల్లికాయ అనున్నది ఉసిరికాయ. ఇక్కడ నెల్లికాయతో పోలుస్తున్నాడు. ఈ ఉసిరికాయ అతి గొప్ప మూలికకు సంబంధించినది. ఇది వాత పిత్త కఫములను సరిసమానము చేయును. ఇది నీటి దాహమును పోగొట్టును. నోరు గొంతు ఎండిపోవుటకు ఇది, ఆకలి లేని తనమును పోగొట్టుటకు ఇది ఔషధముగా పనిచేయును. అట్లే ప్రేగులలో పుండ్లను అంటే అల్సర్స్ పోగొట్టును. ఇది తీపు, వగరు, పులుపులతో అంటే ఇట్టి రుచులతో నిండి ఉండును. ఇందులో గంధక శక్తి ఎక్కువగా ఉన్నది. ఒక ఉసిరికాయ 3 యాపిల్ పండ్లకు సమానమైనది. ఈ ఉసిరికాయకు ధాత్రి అని కూడా పేరు గలదు. ఇది దైవ కృపకు సంబంధించిన త్రిదేహ సిద్ధిని ఇచ్చు ఆహారముగా చెప్పెదరు. ఈ ఉసిరికాయని రోజు తిని చూడండి. ఆరోగ్యము అందరికి, అనారోగ్యులంతా కూడా ఆరోగ్యులుగా ఉంటారు. కొంతమందికి జలుబు పడుతుందని నేను తింటే నాకు కాదండి, ఇవన్నీ ఇదిగా కూడా దానికి తగినట్టు మందు, దానికి తగినట్టు నువ్వు ఏదో కొన్ని పెప్పర్ కానీ ఇది కానీ ఏది కానీ వేసుకో, అది వేరే కథ. ఉసిరికాయ తినేదాన్ని తినలేని వాళ్ళు అట్లీస్ట్ జ్యూస్గా అయినా తాగండి. ఆ రకంగా నేను కొంచెం ప్రయత్నిస్తా, కొన్నిసార్లు జరగడం లేదు. అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. 4 రోజులు 5 రోజులు చేస్తాను, తర్వాత వదిలేస్తాను. ఇది ఏమనంటే మనలో ఇది పట్టుదల లేదు. కాబట్టి ఈ రకంగా ఈ ఉసిరికాయకు దైవ కృపకు సంబంధించి త్రిదేహ సిద్ధిని ఇచ్చు ఆహారంగా చెప్పేదరు. త్రిదేహ సిద్ధి పొందాలా అనుకునే వాళ్ళు ఉసిరికాయని ఖచ్చితంగా తినండి.
అరటి, మామిడి, పనస పండ్ల కన్నా శ్రేష్టమైనదిగా దీన్ని చెప్పెదరు. సన్మార్గంలో ఈ కాయ వల్ల ఏర్పడు అనుభవము అత్యాశ అను చెడు గుణమును పోగొట్టి, దీంట్లో ఇది కూడా ఉందంట, దాంట్లో ఆ గుణము అత్యాశ, దురాశ ఇటువంటిదిని పోగొట్టి కృపామృతంగా వెలుగొంది మరణము జయించి త్రిదేహ సిద్ధిని పొందు ఆహారంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవ గీతలో పనస గురించి చెప్పుచున్నారు స్వామివారు. పనస చెట్లోని వేరు నుండి, అనగా చెట్టు అడుగున కాసిన కాయ, అంటే నేలపైన తగిలేటట్టు ఉండాలి ఆ కాయ. అటువంటి కాయ యొక్క పనస పండు చాలా రుచిగా ఉంటుందంట. వేలాడు పండు కాదు, వేలాడకుండా భూమి మీద టచ్ అయ్యే పనస పండు చాలా రుచిగా ఉంటుందంట. ఈ రకమైన శ్రేష్టమైన ఆహార ఔషధమును జీవుల కొరకు ఆ దేవదేవుడు సృష్టించినది. వాటిని ఆరగించి సంతోషించి మరణమును జయించవలయను అని వాళ్లకు తోచాలి అటనేసి ఆయన ఇవన్నీ సృష్టించి ఉన్నాడు. కానీ మనము అవన్నీ తింటున్నాము, ఆ రుచిని సంతోషాన్ని పొందుతున్నాము, మామూలుగా జరామరణ జీవితంలో జీవిస్తున్నాము. ఇంత గొప్ప ఆహారం అందించిన వాని గురించి తెలుసుకుని ఆయన సూచించిన జీవితమును గడిపి జ్ఞానమును వృద్ధి చేసుకుని మరణము జయించవలేను అన్నదే ఆ దేవదేవుని ఆకాంక్ష. కాబట్టే అటువంటి దీని కాయతో ఆయన ఇక్కడ వల్లార్ గారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కట్టుమాంబഴమే కదలిమాంపഴమే ఎట్టనసువై చెయ్యి ఇలందయం గని అంటాడు. ఇక్కడ అన్ని పోయి నెక్స్ట్ ఇంకా రేగు పండ్లతో చూపిస్తున్నాడు. తమిళంలో అరటి, మామిడి, పనస పండ్లను ముక్కని అంటారు, అనగా త్రిఫలములు అంటారు. వాటిల్లో ముందు పద్యంలో పనస గురించి చెప్పినారు. ఈ పద్యంలో మామిడి మరియు అరటి పండ్లు, ఇంకా ఇంపైన చెట్టులోనే పండిన రేగు పండ్లు. చెట్లో పండిన రేగు పండ్లు చాలా బాగుంటాయి, దాంట్లో పులుపు ఉండదు. ఈ మామిడి, అరటి మరియు ఇంపైన రేగు పండ్ల మనము రుచించినట్లు ఆ దేవదేవుడు వాటిని సృష్టించున్నాడు. అవి రుచికి మాత్రమే కాక ఔషధ గుణములతో ఉన్న పండ్లు అట. ఏమరా అంటే వీటి చెట్టు, బెరడు, ఆకులు, వేర్లు కూడా మానవ జాతికి ఔషధములుగా ఉపయోగపడుతున్నది. ఈ 4 ఎదురా మామిడి, అరటి మరియు ఇది మామిడి, అరటి, రేగు పండ్ల యొక్క చెట్టు, ఆకు, బెరడు అన్ని కూడా ఆ ఔషధములుగా అది ఆయుర్వేదిక్ డాక్టర్స్ కి తెలిసి ఉంటుంది సాధారణంగా. అవి కొన్ని దీనికి రోగములకు ఔషధములుగా అవి ఉపయోగపడుతున్నది. వీటిని ఆ పర్వకాలంలో మన అవసరం తగినట్లు తీసుకుని తినుట ఆరోగ్యకరమట. ఈ పండ్లలో దేవుని అనుగ్రహం మెండుగా ఉన్నదని కూడా వల్లార్ గారు చెప్తున్నారు. ఈ పండ్లలోనే ఎంతో విలువైన రుచి, ఔషధ గుణము నింపి ఉన్నాడే ఆ దేవదేవుడు. అతని యావత్ కృపను మనము పొందిన మనం ఎంత అదృష్టం. చెట్లో ఉండేదా మనకు ఎన్నో రోగాలను నివారణ చేస్తూ రుచికరంగా ఆహారంగా ఇన్ని ఉపయోగపడుతున్నదే. వాటినంతా సృష్టించిన ఆ దేవదేవుడు ఇంకా మనకి ఎంత మేలు చేయగలడు ఎప్పుడైనా ఆలోచించామా? ఆయన ఇప్పుడు బయట అందాలంతా చూసి సంతోషిస్తాము, ఆయన ఎంత అందంగా ఉంటాడు. అట్లాగే మనము ఇవన్నీ సృష్టించిన ఆ దేవదేవుడు ఎంత మనకు మేలు చేసేదానికి ఆయన ఉన్నాడు అట్టనే ఒక క్షణం కూడా మనం చింతించేది లేదు. కావున మనము జీవకారుణ్యముతో సన్మార్గమును అవలంబించి నడిచి ఆ దేవదేవుని పొందుటకు ప్రయత్నించదము. వరుసగా ఈ పద్యంలో ఆ దేవదేవుని స్థుతించే మంత్రములుగా మనము భావించవలెను. ఈ పద్యముల ద్వారా దేవుణ్ణి మనము శ్లోకంలో స్తుతిస్తున్నాము అనే భావనతోనే మనము స్తుతిస్తూ రావాలి. తర్వాత புனிதவான் தருவின் புதுமையாம் பலமே కనియలాం కుట్టి కలంద తీంచువయే. పై పద్యంలో ఎన్నో రకముల పండ్లను గురించి స్వామి వారు వివరించి వాటిని ఆ అరుట్పెన్ జ్యోతితో పోల్చి చెప్పినారు. ఈ పద్యంలో దేవలోకంలోని కల్పవృక్షము, అందులోని పండ్లుగా వాటికి సమానమైన ఇంచుమించు రుచిగా అరటి, మామిడి, పనస, రేగు, టెంకాయ, పాలు, ఉసిరికాయ, టెంకాయ, ఎళనీరు
మొదలగు అన్నిటినీ కలిపి వాటి రసములను తీసి తేనెతో కలిపి త్రాగిన ఎంత రుచికరమో అంత రుచికరమైన వాడు ఆ దేవదేవుడు అని ఈ ఉపమానములతో ఆ దేవదేవుని ఈ పద్యంలో పోలుస్తున్నారు. అంటే ఈ పద్యంలో ఇంకేం లేదు. తర్వాత 705 ఇదం తరు కరింబిల్ ఎడుத்த తీంజారే పదం తరు వెళ్ళ పాగిని సువయే అంటాడు. మంచి ఉన్నతమైన చెరకును పిండి ఆ రసమును తీసి త్రాగిన మధురముగా ఉంటుంది. ఇది తీయదనంతో రక్తశుద్ధి చేసి దేహ అలసటను పోగొట్టును. ఆ దేహంలోని సత్వగుణము పెరుగుటకు కారణమై ఉండును. మనం చెరకు పాలు అట్లనేసి మనము పెద్దగా దాన్ని పట్టించుకోము. తీయగా ఉంటది, అది వేరే ఏదైనా ఒంట్లో వేరే రకమైన ఇది ఏదైనా చేస్తుంది అట్లన్నీ కొంచెం భయంగా కూడా దాన్ని తాగుతాము. కానీ అది ఏమరా అంటే మనకు సత్వగుణాన్ని పెంచుతుందంట. ఈ చెరకు రసము సత్వగుణాన్ని పెంచుతుంది, కానీ ఎక్కువగా త్రాగిన దేహంలో హాని కలిగిస్తుంది. ఈ పద్యంలో చెరుకు రసంతో ఆ దేవదేవుని పోల్చుకొని వడలారు గారు ఆ అనుగ్రహమును పొగడుచున్నారు. చెరకు రసమును ఎక్కువగా తీసుకున్నా అది దేహమునకు హాని కలిగించును. కానీ ఇక్కడ వస్తుంది మనకు డౌట్, చెరుకు రసము నిజమే మనకు వచ్చి ఏమరా అంటే ఇది సత్వగుణం పెరుగుతుంది అంటారు, ఎక్కువ తీసుకుంటే చెడు చేస్తుంది అంటారు. ఎట్లా అంటే దానికే చెప్తూ వస్తున్నారు అన్నమాట. చెరుకు రసము కానీ మనకు హాని చేయొచ్చు, కానీ ఎక్కువగా తీసుకుంటే ఆ అరుణ జ్యోతి ఎంత ఎక్కువగా తీసుకున్నా అంత ఎక్కువగా మనకు మంచి జరుగుతుంది. ఇది అంటే కొద్దిగా తీసుకుంటే మంచి చెరుకు రసము, ఎక్కువగా తీసుకుంటే చెడు. కానీ కొద్దిగా తీసుకున్న దానికి ఫలితము, ఎక్కువగా తీసుకుని దానికి తగిన ఫలితము ఆ దేవదేవుడు ఈ చెరుకు రసంతో పోల్చిన ఆ దేవదేవుడు ఇస్తున్నాడు అట్లనేది ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఆ అరుణ అనుగ్రహము ఎక్కువైన కొలది మన ప్రాణమునకు దేహమునకు ఎట్టి హాని లేక క్షేమము సంతోషము సుఖము పెరుగును. చెరుకు రసమును బాగా కాల్చిన తేనెలాగా పాకము ఏర్పడును. ఇది కొన్ని రోజులకు చెడకుండా ఉండును, కానీ ఎక్కువ రోజులు ఉంచినా పులిసి చెడిపోవును. కావున ఆ పాకమును ఇంకా కాల్చిన బెల్లము లేదా చక్కెరగా తయారగును. ఇది ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండును. కాబట్టి ఆ పాలు అట్లే పెట్టుకునే దానికి బదులు, ఆ రసాన్ని అట్లే పెట్టుకునే దానికి బదులు దాన్ని బెల్లముగా, కళ్ళకండగా, చక్కెరగా మార్చి తీసుకున్న ఎక్కువ రోజులు ఉంటును. శుద్ధ సన్మార్గ సాధకులు కొద్దిగా దీనిని ఆహారముగా స్వీకరించరు. ఈ చక్కెర బెల్లము లాంటి తేనె, ఈ చక్కెర బెల్లము కలకండ తేనె లాంటిదే సన్మార్గ ఆహారంలో చేర్చున్నారనమాట. దాన్ని ఆ సాధకులు ఏరా అంటే అన్నమునకు బదులు వాటిని కొద్దిగా తీసుకుంటా ఉంటారనమాట. అదే వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతూ ఉంటది. ఎవరు సాధకులు, మనకు అది చాలదు, మన మామూలుగా ఉండే సంసారాలకు అది చాలదు. కాబట్టి ఆ సన్మార్గ సాధనలో ఉండే వాళ్లకు ఇవి ఆహారంగా దాన్ని తీసుకుంటా ఉంటారు. ఇట్టి ఆహారం ద్వారా వారు భవరోగ సాగరమును దాటి దాని ఆవలి తీరమును చేరగలరు. ఇక్కడ సదరు ఆహారంగా ఉన్నది ఆ దేవదేవుడే అని వల్లలారు గారు చెప్తున్నారు. ఊరిక దీనిపైనే మనకు ఆ సాగరమును చేరలేము. బెల్లము చక్కెర తింటా ఉంటే చాలు అంటే దీంట్లో కాదు. అది ఏంటంటే సాధకులకు దేవుడి అనుగ్రహము ఆయన ద్వారానే కలిగి, వాటి ద్వారానే కలిగి వాళ్ళు ఆ సాగరాన్ని తీరేదానికి ఆయన తానై తన కృపని అందులో చేర్చి వాళ్లకు ఆ ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. భవసాగరమునకు ఇటువైపు ఉన్న తీరమున ప్రాపంచిక జీవితము, అటువైపు ఉన్న తీరము దైవ కృపతో నిండిన అనుగ్రహ జీవితము. దీనినే వల్లలార్ గారు ఇక్కరై కడందిడిల్ అక్కరయే ఇరుపది చిదంబర సక్కరయే అని చెప్తున్నారనమాట. అనగా ఈ తీరమును దాటి తీరమునకు వెళ్ళినప్పుడు ఉన్నదే చిదంబరము అను చక్కెర అని అంటున్నారు. ఈ తీరంలోని బంధములు, పాసములు, చుట్టము మొదలు అన్నీ ఆ తీరమునకు వెళ్ళి అన్నీ సమాప్తమై పగ, భేదము, గర్వము లేని ప్రేమ, అవంతా లేని ప్రేమ మాత్రమే, ప్రేమ పూరిత భావము ఏర్పడి నేను ఈ ప్రపంచంలోని జీవులంతా
ఒక్కటే, నేను ఈ ప్రపంచంలోని జీవులు అంతా ఒకటే అనే భావము మనకు ఏర్పడుతుంది. అట్లే 6 ఆధారము దాటినంత వరకే మనము ఎంతో కొంత బంధము ఈ ప్రపంచముతో సంబంధముతో మనుగడతో ఉండగలము. అంటే ఆజ్ఞా చక్రము వరకు మనము కుండలినిలో ఈ కొంచెం బంధము ఉంటుంది మనకు, ఆ బంధముతో ఉండగలము. ఈ 6 ఆధారములు దాటి నిరాధార స్థితికి చేరుకున్న ఎడల ప్రాపంచిక బంధ విముక్తులై ఆ పరమాత్మ సన్నిధిలో మరణం లేని జీవితమును పొందగలము. ఆ జీవితంలో మనము పొందు సంతోషము అమృత తుల్యము. ఈ విషయమునే వల్లలార్ గారు ఈ పద్యంలో మనకు విశదీకరించి ఆ అమృత జీవనము భూలోకము రుచిలో బెల్లము చక్కెరతో పోల్చుతున్నారు. ఏమరా అంటే ఇక్కడ హైయెస్ట్ అవే, దాన్ని మించి లేదు. కానీ ఇవి చాలదు, 0.001% కూడా రాదనమాట. నిజంగా దేవుని యొక్క కరుణాకృపతో పోల్చుకుంటే ఇవన్నీ. కానీ ఏమనంటే ఇక్కడ వేరే లేదు కాబట్టి వాటితోనే మనకు దాన్ని పోల్చి ఇక్కడ దేవుణ్ణి ఆయన శ్లాఘిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఆ స్తుతులే ఇంకా కూడా ఇంకొక 10-15 పద్యాలు వస్తుంది. ఆ స్తుతులు అయిన తర్వాత ఆయన బాడీ ఎలా మారింది అనేది వస్తుంది. ఆ తర్వాత అంతవరకు మనము ఈ స్తుతుల్ని మనం చూసుకుంటూ ఉండాలి. దీనితో ఈరోజు మనము మన యొక్క ఇది క్లాస్ ముగిస్తున్నాము. నెక్స్ట్ వీక్ మిగతాది చూస్తాము. తిరు అరుట్పా అగవల్ మొదటి నుంచి వినదలుచుకున్న వారికి క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింకు పెట్టి ఉన్నాము, వినగలరు. థ్యాంక్ యూ.